స్నేహ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అయ్యో సిగ్గు సిగ్గు సిగ్గా మరి ఓకే. మొత్తానికి అయితే ఎన్ని సంవత్సరాలు స్నేహ? స్నేహ కోసము మంచిగా పెళ్ళి తాళి కట్టింది. ఫోటో అండ్ వీళ్ళిద్దరున్న ఫోటో ఒకటి మౌనిక కట్టించింది అనమాట. విషయం ఏమైందంటే ఇది లేట్గా వచ్చింది ఫ్రేము, అందుకోసం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే సూపర్ అనమాట. ఈరోజు వచ్చేసి స్నేహ శర్మ పెళ్ళికి వచ్చినాము. సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ పెళ్ళికి. మౌనిక బిలాల్ ఈజ్ కమింగ్. నక్క శ్రీకాంత్, మల్లిక్ తేజ్ అన్న, నమస్తే అన్న. బాగున్నా హెన్రీ? పోయి లాస్ దాస్ దగ్గరుండి అన్ని చూసుకుంటుండు నిన్న నుంచి. దగ్గరున్నావు చూసుకోవాలి. నువ్వు దగ్గరుంటే చాలు దాస్. దగ్గరున్నా నువ్వు దగ్గరుంటే చాలు దాస్. శ్రీకాంత్ హాయ్. బాగున్నా లక్ష్మి? బాగున్నా బాగున్నా. హాయ్ బ్రో, బాయనా? బిడ్డనా? ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు వచ్చినా ఎవరో వచ్చారన్న? ఎవరో వచ్చారు? మౌనిక, నేను, మా లాస్య, తమ్ముడు, మా మళ్ళీ, నువ్వు, నేను. అందరు వెళ్ళిపోయే టైంలో మనం వచ్చినాం ఫ్రెండ్స్. అదే భోజనాలు అయిపోయినాయి. వాళ్ళు ఉంటేగా నిజంగా ఇద్దరు ఇంట్లో ఎత్తుకున్నారు. ఇల్లు కూడా యూట్యూబర్లే. హాయ్ చెప్పండి మళ్ళీ. హాయ్ చెప్ప మళ్ళా. హాయ్ అంత బాయ్రా మమ్మీ. హాయ్ చెప్పు. హాయ్, బాగున్నారా? నేను యాక్చువల్లీ కానీ నువ్వు బిజీ ఉంటావు స్నేహ పెళ్ళిలో. పంతులు చేసేసిందన్నా నేను. తినలేదు. అప్పుడే వచ్చిన. ఈడ మా పెళ్లి పెద్ద మొత్తం ఈమెనే. ఏ టు జెడ్ అడుచుకునేది అంతా ఈమెనే. మేకప్ వేసుకుని పెళ్లి పెద్ద అంటలే. స్నేహ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అట్లా అన్ని అరుచుకుంటున్నావు కాబట్టి చెప్తున్నా. ఏమైంది? వాటర్ అయిపోయినాయా? వాటర్ తెప్పావా? మరి అందరూ వెయిట్ చేస్తున్నారు నీ గురించి. నమస్తే లావణ్య, నమస్తే. ఇదే రాకన్నా, ఇదే రాకన్నా. పోతున్నా మెల్లగా. అందరిని ఎడేసుకోబోతున్నాం మెల్లగా. ఏం చెప్పాలో అర్థంగా ఆలోచిస్తున్నాడు చూడు.
ఉన్నావు అవు అర్థం కాక మీరు లైవ్ తీస్తున్నారు అన్ని చూస్తున్నాను చూసారు బ్రో, అన్ని లైవ్ తీసుకున్నారు. ఏం లేదు ఎడిపెట్టి అవు నాకు చూస్తా స్నేహ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అయ్యో సిగ్గు సిగ్గు సిగ్గా ఆ. మరి ఆ. ఓకే మొత్తానికి మొత్తానికి అయితే ఎన్ని సంవత్సరాలు లవ్ స్నేహ? 7 years. అబ్బా 7 years లవ్. పీటల మీదకి 7 అడుగులతో ముగిసింది. 7 సంవత్సరాల లవ్ 7 అడుగులతో ఇలాంటి కలిసింది కదా, సక్సెస్ఫుల్. అసలు పెళ్ళనట్టు లేదు. ఎందుకు? ప్రతిదీ ఆ దగ్గరుండి నేనే అన్ని తిరగడం చేయడం చేసుకుంటున్నా కాబట్టి నాకంత, నేను ఇంట్లో ఉంటే ఓ అన్ని తెచ్చిపెట్టి ఇది కావాలా ఇది కావాలని అడిగితే ఓ వావ్ అనుకునేదా. నాకు అంత సర్ప్రైజింగ్ గా లేదు అసలు. ఓకే ఓకే బట్ పెళ్ళయింది. నాకు ఇంకా డ్రీమ్ లోనే ఉన్నా నేను. పెళ్ళైంది నాకు. ఓ మై గాడ్, అసలు నా ప్రపంచం ఇంకా సిరిసిల్లలో లేదు. నిర్మల్ అత్తగారు ఎవరు? నిర్మల్. నిర్మల్ నిర్మల్ అమ్మా, నువ్వు నిర్మల్ నుంచి వచ్చినప్పుడు తిన్నారా? స్నేహ నిర్మల్ నుంచి వచ్చినప్పుడు మాకు నిర్మల్ నుంచి కొయ్య బొమ్మలు పట్టుకొని రావాలి. అవును, నేను కూడా కొనుక్కోలేము. ఇప్పుడు నేను మా ఆయనని కూడా మనం అప్పుడు కలిసినప్పుడే కదా 7 years అయిపోతుంది కదా. అప్పుడే నువ్వు తిన్నావా అన్న? స్నేహ కోసము మంచిగా పెళ్ళి తాళి కట్టింది. ఫోటో అండ్ వీళ్ళిద్దరున్న ఫోటో ఒకటి మౌనిక కట్టించింది అనమాట. విషయం ఏమైందంటే ఇది లేట్గా వచ్చింది ఫ్రేము, అందుకోసమని ఇంటి దాకా మరి వచ్చినాం గిఫ్ట్ ఇచ్చిపోదామని. ఏం చేస్తాం మరి. బాగుంది. ఇట్లా బ్యాక్ కెమెరా తీస్తా బాస్. ఇప్పుడు నుంచి ఇది చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇక నా ఫోటో కూడా తాళి కట్టింది. అయ్యో 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 ఇప్పుడే పడుతుంది. ఇది ఇది బాగా వచ్చింది. జాగిరా ఏం సంగదనా? స్నేహ పెళ్ళిలా ధూమ్ధామ్ చేస్తున్నావు, అల్చల్ చేస్తున్నావుగా. లేట్ అయింది బా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏమంటారు దీన్ని, కట్నం ఆడుకోవడం. బావను దోపిడి అట. మీరు లేతో ఒక ఫోటో దిగుదాం. 10 రూపాయలు ఇచ్చిన అడ్జస్ట్. ఎంత కావాలి? ఇటు చూడు ఇటు చూడు. సో అన్న లేడు తాళి కట్టేటప్పుడు. సో ఆ ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని ఇప్పుడు వచ్చి మా కోసం స్పెషల్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరు ఎంతమంది ఉన్నారు? 1500 ఎక్కువ. ఫ్రెండ్స్, స్నేహ శర్మ పెళ్ళికి అయితే మొత్తానికి పోయి డీజే సాయి కనగర్తి స్టూడియోకి వచ్చినాం అనమాట. పెళ్ళి అయితే బాగా జరిగినట్టున్నది. ఎందుకంటే మేము కొందరి వల్ల ఆగిపోయి వాళ్ళ కోసం వెయిట్ చేసి మేము ఆగిపోయినాం. అట్లా లేట్ అయిపోయింది. పెళ్ళి అయితే చూడలేకపోయినాం. ఇంకా డైరెక్ట్ స్టేజ్ ఫోటోల కాడికి వెళ్ళిపోయినాం. ఫోటోలు దిగేసి వచ్చినాం. ఎన్నో అనుకున్నా, స్నేహ పెళ్ళి అట్లా తీయాలి, బ్లాగ్ ఇట్లా తీసుకోవాలి, అట్లా తీసుకోవాలి, ఏమేమో అనుకున్నా. ఏం కాకుండా అయిపోయింది మొత్తానికి అయితే.
ఇంకా ఇంతవరకే లాగుందన్నమాట. ఏదేమైనా స్నేహ 7 సంవత్సరాల లవ్ విజయవంతంగా ఈరోజు తాళి వరకు వెళ్ళిపోయి మంచిగా పెళ్ళి చేసుకుంది. సంతోషంగా ఇలానే జీవించాలి స్నేహ అనేది అని మనస్ఫూర్తిగా ఒక అన్నగా కోరుకుంటా. ఓకే, వన్స్ మోర్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ స్నేహ. బాయ్ బాయ్.